మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఆనియన్ ఉల్లి చేసే మెల్లు తల్లి కూడా చేయదు ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ ఆనియన్స్లో ఇలాంటి ఫంగస్ ఉంటుంది, ఈ బ్లాక్ ఫంగస్, ఇది టూ డేంజర్ అని కూడా చెప్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారంటే అసలు సరిగా క్లీన్ చేయరు, క్లీన్ చేయకుండా ఇలానే వాడుతూ ఉంటారు. దీనివల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. మరి ఇది ఏంటి, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇది ఇలాగే తీసుకుంటే వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఆనియన్ జనరల్ గా ఇది డిస్కస్ చేయాల్సిన టాపిక్. జనరల్ గా ఆనియన్ లో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మనకు మంచి చేస్తుంది, ఎండాకాలం తీసుకుంటే చలవ చేస్తుంది, ఇలాంటివి తెలుసు. అంటే జనరల్ గా మనం మొదటి నుంచి చూస్తున్న ఆనియన్స్ అన్నిట్లో కూడా అట్లా ఉంటది కదా? ఖచ్చితంగా. సో ఈ బ్లాక్ ఏదైతే చూస్తున్నామో ఈ ఆనియన్ పైన ఇదంతా కూడా ఒక ఫంగస్ అన్నమాట. అండ్ మనం అసలు ఉల్లిపాయ లేనిదే వంట చేయడం ఇంపాసిబుల్. ఉల్లిపాయ, టొమాటో. సో ఉల్లిపాయ మనము అంత ఖచ్చితంగా వాడతాము. అండ్ ఉల్లిపాయ మెయిన్గా రా సలాడ్లో కూడా మనం ఉల్లిపాయ తీసుకుంటాం. పచ్చి ఉల్లిపాయ కూడా తింటారు. అవును తింటారు. చాలా మంచిది. ఇది బాడీలో ఉన్న హీట్ని లాగేస్తుంది. అసలు సమ్మర్లో అయితే గనక ఉల్లిపాయ లేనిదే మనం అసలు వంట ఉండదు. అండ్ రా ఉల్లిపాయ తింటేనే ఇమ్మీడియట్గా మనకి హీట్ అనేది తగ్గుతుంది. మజ్జిగలో చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం మసాలా మజ్జిగలాగా తయారు చేసి తీసుకుంటాము. లేకపోతే పెరుగన్నంలో మనం రాత్రిపూటే ఫర్మెంట్ చేసి రాత్రిపూటే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెరుగన్నంలో పెట్టేసి పచ్చిమిరపకాయ వేసి పొద్దున్న పరగడుపున తింటాము. లేకపోతే రాగి జావ చేసినా కానివ్వండి, అందులో కూడా చిన్న చిన్న ఉల్లిపాయ బిర్యానీ తింటారు, దాంతో పాటు ఉల్లిపాయ తింటారు. బిర్యానీతో పాటు ఉల్లిపాయ తింటారు. డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మంచి అసలు ఉల్లిపాయ లేనిదే మనకి ఎటువంటి కుకింగ్ ఉండదు, ఫుడ్ తినడం అనేది ఉండదు. అంత ఇంపార్టెంట్ మన ఉల్లిపాయ. అయితే మనము ఇది చూస్తూనే ఉన్నాము. ఈ ఉల్లిపాయలో ఈ నల్ల బ్లాక్ ఫంగస్ అనేది దీని పొరల పైన పొర తీస్తే కూడా పొర లోపల్లో కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక చాలా డేంజరస్ ఫంగస్, ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ అన్నమాట. ఇది మనము గనక సరిగా క్లీన్ చేయకుండా, వాష్ చేయకుండా పొరపాటున తిన్నాము అని అంటే మాత్రం దీని మూలాన ఇమీడియట్గా వామిటింగ్స్, లూజ్ మోషన్స్, డైజెస్టివ్ అప్సెట్, గట్ హెల్త్ అంతా అప్సెట్ అవ్వడము, ప్లస్ లాంగ్ రన్లో ఇదే గనక తీసుకుంటే అంటే రెసిస్టెన్స్ బాగా ఉంది, ఇమీడియట్ సిమ్టమ్స్ ఇట్లాంటివి కనిపించలేదు, ఇది నథింగ్ బట్ ఫుడ్ పాయిజనింగ్కి దారితీస్తుంది. సో ఇమీడియట్గా కనిపించకపోయినా లాంగ్ రన్లో మనకి నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేసే అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఫంగస్ ఇది. ఓకే. సో మ్యామ్, జనరల్గా కూడా ఇప్పుడు ఆనియన్స్ అంటే ప్రాపర్ క్లీనింగ్ అనేది చెయ్యరు. ప్రాపర్ క్లీనింగ్ అనేది అసలు ఎలా ఉండాలి? సో ప్రాపర్ క్లీనింగ్ అని అంటే ఆనియన్స్కి ఎస్పెషల్లీ మనం ఆనియన్స్ తరగాలి అని అంటే కనీసం ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు నీళ్ళల్లో నానవేయాలి. ఉల్లిపాయల్ని నానవేస్తే ఈ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తే ఇలా ఒకవేళ బ్లాక్ ఫంగస్ కొంచెం లైట్గా కనిపిస్తుంది అనుకోండి, ఇది మనం క్లీన్ చేసుకోగలుగుతాం. సో ఇది ఇలా అనేసి అంటే అంత ఈజీగా ఏం పోదు. సో మనం ఇది వాటర్లో లేదా ట్యాప్ కింద వాటర్లో బాగా ప్రెస్ చేసి దీన్ని క్లీన్ చేస్తేనే ఈ ఫంగస్ అనేది పోతుంది. సో ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే దీనిపైన ఒక ఘాటు పెట్టి ఈ పైన పొర తీసి లోపల పొరల్లో ఖచ్చితంగా లేదు కదా అని మనం చూసుకొని దీన్ని కట్ చేసుకొని వాడుకోవాలి. చాలామంది ఇళ్లలో ఏమైపోతుంది, మనం అందరం బిజీ ప్రొఫెషనల్స్. సో కుక్స్ అనేది పెట్టుకుంటాం, వంట మనుషులు ఎప్పుడైతే వంట చేస్తారో, లేదా ఈవెన్ హోటల్స్లో ఎక్కడైనా కానివ్వండి, అంటే ఎవరిని తప్పు పట్టడం అని కాదు, లార్జ్ అమౌంట్ ఆఫ్ కుకింగ్ ఉన్నప్పుడు, లార్జ్ అమౌంట్ ఆఫ్ కుకింగ్ రెస్టారెంట్స్లో కానివ్వండి, లేకపోతే హాస్టల్స్లో కానివ్వండి, ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేయాల్సి ఉంటుందో, ప్లస్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళలో నీళ్ళు వస్తాయి కదా. సో ఏదో ఇమీడియట్గా ఫటాఫటా దాన్ని చూడకుండా అలా తరిగేసి పక్కన పెట్టుకొని వాడేసుకుందాం అన్న కాన్సెప్ట్లో ఉంటారు. సో అలా కాకుండా చాలా ఇంపార్టెంట్ మనం జాగ్రత్తగా దీనిపైన ఈ బ్లాక్ ఫంగస్ అనేది లేకుండా చూసుకోవడం. ప్లస్ మనము నీళ్ళల్లో వేసినప్పుడు కొంచెం ఇంత కళ్ళుప్పు కూడా వేస్తే
ఈజీగా అందులో ఉన్న మైక్రోబ్యాక్టీరియా, జర్మ్స్ అవన్నీ కూడా అట్లీస్ట్ కొంతవరకు తీయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఈజీగా వాష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆనియన్ ముక్కలు మనం చూస్తే కనుక అంతా ఈ బ్లాక్ ఫంగస్ లోపల కూడా ఉంటుంది. కాబట్టి మనకి పైన గనక చాలా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. మోర్ దాన్ 40-50% నల్లగా అయ్యింది అంటే అలాంటివి డిస్కార్డ్ చేయడం బెటర్. ఎందుకంటే ఆల్రెడీ అది అంత ఫంగస్ పట్టేసింది. లోపల ఆనియన్ క్వాలిటీ కూడా అది మెత్తగా అయిపోయి ఉంటుంది, దాని స్మెల్ మారిపోయి ఉంటుంది. సో ఈజీగా మనకి తెలుస్తుంది. అలా కాకుండా జస్ట్ లైట్గా ఉందనుకోండి, అవి లేకుండా ఖచ్చితంగా మనకి ఉండి అంటే క్లీన్గా ఉండి దొరకడం అనేది కొంచెం కష్టము. అలా దొరికితే బెస్ట్. అలా కాకుండా కొంచెం ఫంగస్ ఉంటే మనం జాగ్రత్తగా వీటిని వాష్ చేయడం, క్లీన్ చేసి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చుల్లిపాయలు ఎవరైతే తింటారో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు సలాడ్స్ తీసుకున్నప్పుడు, సాలెడ్స్ లో ఇంకా అసలు దాంట్లో అంతా రాగా తీసుకోవడమే కదా, రాగా తీసుకోవడమే. పైగా ఇది కనపడను కూడా కనపడదు. సలాడ్ కి మనం కట్ చేసినప్పుడు గుండ్రంగా చక్రాల్లాగా రౌండ్ కట్ చేస్తాం, దాని పైన ఉన్న పొర మనకు అసలు కనపడదు. కాబట్టి తినేటప్పుడు బెటర్ ఎప్పుడైనా మనం హోటల్స్లో సర్వ్ చేసినప్పుడు, ఎందుకంటే మనకు తెలియదు అది ఎప్పుడు కట్ చేసి పెట్టారో, దాని చుట్టూతా ఒకవేళ మనకి డౌట్ ఉంటే ఒక 2 రింగ్స్ తీసేసి లోపలిది తినడం బెటర్. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గానే ఇప్పుడు ఆనియన్ ఇది బాడీలో హీట్ని తగ్గిస్తుందా? అవును. సో రాగా తీసుకుంటే మంచిదా, ఏదైనా కర్రీస్తో కలిపి తీసుకుంటే మంచిదా? యాక్చువల్లీ హీట్ని తగ్గించడానికి ఆనియన్ రాగా తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే అందులో ఉన్న సల్ఫర్ కానివ్వండి, అందులో ఉన్న ప్రాపర్టీస్ కానివ్వండి, బాడీలో ఉన్న హీట్ని అబ్జార్బ్ చేసేసి ఇమీడియట్లీ టెంపరేచర్ని ఒక ఫ్యూ డిగ్రీస్ అనేది తగ్గించేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని రాగా తీసుకోవడమే బెటర్. రాగా తీసుకోవాలంటే ఈ జాగ్రత్తలన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకు చాలా మంది ఒక సాక్స్ లో ఆనియన్ పెట్టుకొని, ఆనియన్ స్లైస్ పెట్టుకొని నైట్ అంతా అది నిద్రపోతారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇది ఎక్సలెంట్ డీటాక్స్ గా కూడా పనిచేస్తుంది. ఆనియన్స్ కి అంటే మనము ఇంటేక్ తీసుకుంటే గనక బాడీలో వెళ్ళి అది హీట్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఎక్స్టర్నల్గా లైక్ పాదాల్లో మనకి ఏదైతే స్కిన్ ఉంటుందో అది ఎక్కువ పొరాసిటీ ఉంటుంది, పోర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మన పామ్స్లో ప్లస్ ఫీట్లో. కాబట్టి అక్కడ స్వెట్టింగ్ ఎక్కువ రావడము, బాడీలో నుంచి టాక్సిన్స్ అనేది ఆ ఏరియాలో ఎలిమినేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ఆనియన్ పెట్టుకొని సాక్స్ వేసుకొని పడుకున్నారు అని అంటే ఇది లోపల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా అబ్జార్బ్ చేసేస్తుంది. పొద్దున్న లేచిన తర్వాత ఆనియన్ని తీసేస్తే సరిపోతుంది. అంత పవర్ ఉంటుంది ఈ ఆనియన్కి. హీట్ అంతా అబ్జార్బ్ చేస్తుంది, బాడీని చల్లగా ఉంచుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ సమ్మర్స్ ఎవరికైతే హీట్ బాడీ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ రకమైన టిప్ ఫాలో అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొకటి ముక్కు నుంచి రక్తం కారడము మనము సమ్మర్లోనే ఎక్కువగా చూస్తాం. అప్పుడు ఆనియన్ స్మెల్ చూస్తే కూడా అది తగ్గుతుంది. అవును. సో ముక్కు నుంచి రక్తం కారే కండిషన్ వచ్చింది అని అంటే ఎస్పెషల్లీ సమ్మర్స్లో బికాస్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఎక్స్పాండ్ అయ్యి ఎలాస్టిసిటీ బ్రేక్ అయ్యి బ్లీడింగ్ అనేది జరుగుతుంది. సీరియస్ కండిషనే. సో ఒకవేళ నోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక ఇమ్మీడియట్లీ రా ఆనియన్ స్మెల్ చూపిస్తే కనుక సల్ఫర్ స్మెల్కి వాసో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, కొంతవరకు హెల్ప్ చేస్తుంది అనమాట తగ్గడానికి. ప్లస్ అలాంటి కండిషన్లో ఐస్ క్యూబ్ తీసుకొని నోస్కి అప్లై చేస్తే కూడా మెయిన్గా బ్లడ్ వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. అండ్ నోస్ని ఇలా ఉంచకుండా కంప్లీట్లీ ఈ కండిషన్లో మనం హెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట సమ్మర్లో నోస్ బ్లీడింగ్ అయినప్పుడు. ఇంతేకాదు హెయిర్కి ఆనియన్ ఆయిల్, ఆనియన్ జ్యూస్ అనేది చాలా చాలా వైరల్ అవుతున్న టాపిక్ అది. అవును. సో హెయిర్ గ్రోత్కి ఆనియన్ జ్యూస్, ఆనియన్ని మిక్సీలో వేసుకొని ఆ పల్ప్ వచ్చిన దాన్ని మనం ప్రెస్ చేసి ఆ ఆనియన్ జ్యూస్, రా ఆనియన్ జ్యూస్ని ఎక్కడైతే హెయిర్ థిన్గా అవుతున్న ఏరియాస్లో అప్లై చేస్తే దానిలో ఉన్న ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, కాంపోనెంట్స్ ఉన్నాయో అది హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ రూట్స్ని స్టిమ్యులేట్ చేసి గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. సో అంత మంచి ప్రాపర్టీ ఆనియన్. ఇంకా ఇది సర్వ ఔషధం లాగానే మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. కానీ కొందరు ఎందుకో కొన్ని పూజలు చేస్తారు, అప్పుడు ఏదైనా దీక్ష చేస్తారు, అప్పుడు దీన్ని అవాయిడ్ చేస్తారు. ఎందుకు అంటే ఆనియన్ తర్వాత వెల్లుల్లిపాయ, అల్లం
వెల్లుల్లి ఇవి ఎందుకు అవాయిడ్ చేస్తారు అని అంటే కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ ప్రకారము దే ఆర్ స్టిమ్యులెంట్స్ అనమాట బాడీలో. ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. సాత్వికమైన ఆహారంలో దీన్ని కన్సిడర్ చేయకుండా ఇది స్టిమ్యులెంట్గా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో ఆనియన్ని వాళ్ళు చేసే ఆ రిలీజియస్ ప్రాసెస్లో, ఆ దీక్షలో ఎటువంటి రాజసికమైన నేచర్ రావద్దు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేస్తారు. మన ఫుడ్ మన బాడీని అంతగానో ఇంపాక్ట్ చేస్తుంది. సో మన భగవద్గీతలోనే చెప్పి ఉన్నారు, ఆహారం అనేది 3 రకాలు ఉంది: సాత్వికం, రాజసికం, తామసికం. సో సాత్విక ఆహారము అని అంటే సేమ్ చాలా సాధుగుణతో ఉండడము, కామ్గా కంపోజ్డ్గా ఉండడం, అలాంటి నేచర్ ఉంటుంది. సెయింట్స్ నేచర్ అనమాట. సో ఎనీ ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనం తీసుకుంటే కనుక సాత్వికమైన గుణాలు కలిగి ఉంటాము. సో ఉల్లిపాయని కొంచెం రాజసికమైన గుణం కింద పరిగణిస్తారు కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తారు. న్యాచురోపతిలో దీన్ని వాడతారా? న్యాచురోపతిలో ఉల్లిపాయ అనేది ఇట్ ఈస్ వన్ వెజిటబుల్, దాన్ని ఖచ్చితంగా వాడతాము. అవాయిడ్ చేసే ఇదేమీ లేదు. ఇన్ని గుణాలు ఉన్నాయి ఉల్లిపాయకి కూడా. అవి కొన్ని రిలీజియస్ సిస్టమ్స్లో ఏవైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు అవాయిడ్ చేస్తారు. జైన్స్ కానివ్వండి, లేకపోతే దీక్షలు తీసుకున్నప్పుడు కానివ్వండి. బట్ న్యాచురోపతి ప్రకారం ఆనియన్ని ఖచ్చితంగా యూస్ చేస్తాము. ఆనియన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ ఆనియన్ పచ్చిగానే తీసుకుంటారు చాలామందికి అలవాటు కూడా ఉంటుంది పచ్చిగా తీసుకునే అలవాటు. సాలెడ్స్లో దీన్ని తీసుకుంటారు. దీనిపైన చక్కగా నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ పెప్పర్ వేసుకొని ఉత్తగా కూడా తింటే, ప్లస్ ఇది డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఫస్ట్ డే ఆనియన్ తిని ఆ తర్వాత హెవీ ఫుడ్స్ లైక్ బిర్యానీస్ తింటే కూడా హెవీనెస్ అనేది లేకుండా, ఆ స్పైస్ అనేది ఎక్కువ కాకుండా మన బాడీకి ఈజీగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది ఆనియన్. ఇలాంటి మంచి గుణాలున్న ఆనియన్ అందరూ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇలాంటి ఫంగస్లు ఇలాంటివి ఉన్నప్పుడు ప్రాపర్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా అవసరమే. సో దాని గురించి ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ లేదా జనరల్గా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ వెళ్ళాల్సిందే. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే అండి.